హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు. విక్రమ్ ఆద్య వైపు కోపంగా చూస్తూ, అసలు మా అన్నయ్యకి ఏమైంది? హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు? దీనికి కారణం కూడా నువ్వేనా అని కోపంగా ఆద్య భుజం గట్టిగా పట్టుకొని అడుగుతుంటే, అతని పట్టుకు ఆద్యకి నొప్పి అనిపించి అతని చేతిని తోసేస్తున్నా. చెప్పు అని ఎర్రగా నిప్పు కనకల్లా మారిన కళ్ళతో ఆద్యని అడిగేసరికి ఆద్య ఏం చెప్పకుండా మౌనంగా నిలబడుతుంది. అప్పుడే గౌతమ్ని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి ఆద్య అని పిలిచేసరికి విక్రమ్ నుంచి విడిపించుకొని ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి, చెప్పు విరాజ్ అని అడిగేసరికి, ఇప్పుడు ప్రజెంట్ గౌతమ్ సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది, కాకపోతే కొంచెం స్ట్రెస్ అవుతున్నాడు అని విరాజ్ చెప్పి విక్రమ్ని ఒకసారి చూసి, ఎనీథింగ్ సీరియస్ అని ఆద్యని అడిగితే, నో అలాంటిదేమీ లేదు, నువ్వు వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని విరాజ్ని అక్కడి నుండి పంపించేస్తే, విక్రమ్ ఆద్య వైపు కోపంగా చూస్తూ, నీకు వీడితో కూడా పరిచయం ఉందా అని కోపంగా అరుస్తాడు. విక్రమ్ మాటలు తనకి కొత్త కాకపోయినా ఆద్య మౌనంగా ఉండిపోతుంది. వెళ్తున్న విరాజ్ చేతి పిడికిని బిగుసుకునేసరికి విరాజ్ ఎవరినీ లెక్క చేయడు అని ఆద్యకి బాగా తెలియడంతో అతను ఏమైనా ఇప్పుడు గొడవ పడితే తన ఫ్యామిలీ ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది అని భయంగా వెళ్తున్న విరాజ్ వైపు చూసింది. విరాజ్ ఇటువైపు తిరిగి విక్రమ్ వైపు కోపంగా చూస్తుంటే ఆద్య రెండు చేతులు జోడించి, ప్లీజ్ వద్దు విరాజ్ అని చెప్పేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నర్సు బయటికి వచ్చి, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసరికి ఆద్య కంగారుగా లోపలికి వెళ్ళి, గౌతమ్ బావా ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగితే, కీర్తి గురించి అడిగితే చెప్పవేంట్రా అని గౌతమ్ అడిగేసరికి ఆద్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. విమల గారు కంగారుగా బాబుని ఎత్తుకొని, వీడు దాన్ని ఏమైనా చేశాడా? కొంపదీసి చంపేశాడా ఏంటి? అసలు వీడిలో రాను రాను మరీ రాక్షసుడు కనిపిస్తున్నాడు. ఇంత రాక్షసంగా ఒక ఆడపిల్ల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో ఏంటో. అసలు వీడు నా కడుపును పుట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనిపిస్తుంది అని విమల గారు తనని తాను తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో కార్ డ్రైవర్ రావడంతో ఆవిడ ఫాస్ట్గా కార్ డ్రైవర్ను, ఆద్య అమ్మకి ఏం కాలేదు కదా అని డ్రైవర్ని అడిగితే, నాకు తెలియదు అమ్మగారు అని డ్రైవర్ చెప్తాడు. విక్రమ్ కోపంగా ఆద్య వెనకాలే రూంలోకి వచ్చి గౌతమ్కి ఆద్యకి ఎదురుగా నిలబడి, అన్నయ్య ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏమైపోయావు? కనీసం మన ఇంట్లో నాన్న వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు రాలేదు అని విక్రమ్ అడుగుతుంటే ఆద్య మౌనంగా ఉంటుంది. గౌతమ్ విక్రమ్ వైపు ఒకసారి చూసి ఆద్య వైపు తదేకంగా చూస్తాడు. తనని అప్పటి వరకు అంత క్లారిటీగా గమనించకపోవడంతో ఆద్య చంపల మీద ఎర్రగా తేలిన విక్రమ్ వేలు ముద్రలు గౌతమ్కి కనిపించి, ఎవరురా దీనికి కారణం అని గౌతమ్ కోపంగా అరిచేసరికి ఆద్య భయంగా, బావా కోపం తెచ్చుకోవద్దు, డాక్టర్ మిమ్మల్ని స్ట్రెస్ కావద్దు అని చెప్పారు, ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందాం, మీరు ముందు శాంతంగా ఉండండి అని ఆద్య గౌతమ్కి సర్ది చెప్పే అంతలోనే విమల గారు బాబుని తీసుకుని హాస్పిటల్కి రావడంతో ఆద్య బాబుని తీసుకొని గౌతమ్ ఎదురుగా నిలబడుతుంది. అప్పటి వరకు గౌతమ్ మొహంలో కోపం చూసిన విక్రమ్ బాబుని చూసిన క్షణం అతని మొహంలో చెప్పలేని ఆనందం, కొన్ని కోట్లు ఖర్చు చేసిన ఆ ఆనందం అతనికి దరికి చేరదు అని విక్రమ్కి బాగా అర్థమవడంతో అతని మనసులో ఆద్య మీద అనుమానం మరింత పెరుగుతుంది. విక్రమ్ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో అతనికి కూడా తెలియకుండా ఆద్య గౌతమ్కి పుట్టిన బాబు అని విక్రమ్ పట్టరాని కోపంతో 2 అడుగులు ఆద్య దగ్గరికి వేసేసరికి ఆద్య అసలు విక్రమ్ని పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న దేవ్ని గౌతమ్ దగ్గర కూర్చోబెట్టి దేవ్ చేతిలో గౌతమ్ చేతిని పెట్టి చిన్నగా నవ్వుతుంది. గౌతమ్ బాబుని మురికిపాంగా చూసుకొని, నీకోసమే నేను ప్రాణాలతో తిరిగి వచ్చింది అని గౌతమ్ సంతోషంగా బాబుని గుండెల మీదకి పడుకోబెట్టుకునేసరికి గౌతమ్ దేవ్కి కొత్తగా కనిపించి భయం పుట్టిస్తుంటే దేవ్ ఏడుస్తూ ఆద్య దగ్గరికి వెళ్ళిపోతాడు. గౌతమ్ మనసుకి కొంచెం బాధగా అనిపించినా ఆద్య బాబు పుట్టిన దగ్గర నుంచి తనని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేసరికి అలా వెళ్ళడం గౌతమ్కి చిన్న నవ్వు తెప్పిస్తుంది. ఆద్య బాబుని ఎత్తుకుని, ఎందుకురా భయపడుతున్నావు, మీ డాడీరా అని పరిచయం చేస్తున్న దేవ్ని ఆద్యని గట్టిగా చుట్టుకుపోతాడు. విమల గారు రూంలోకి అడుగుపెట్టిన నిమిషం నుంచి అసలు అక్కడ ఉన్నది తన గౌతమేనా అనిపిస్తుంటే తన కన్నపేగు మెల్లి తిప్పినట్టు అనిపించింది. గౌతమ్ అని ఏడుస్తూ గౌతమ్ గుండెల మీద వాలిపోతుంది. గౌతమ్ ముందు తన తల్లిని ఓదార్చినా వాళ్ళు చేసింది ఎప్పుడు అతను మర్చిపోలేక తల్లిని దూరం జరిపి, వద్దమ్మా
మళ్ళీ మీరు నా జీవితంలోకి రావాలని ప్రయత్నించొద్దు. అలాగే వాడిని కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గౌతమ్ మొహం పక్కకు తిప్పుకునేసరికి విమల గారు ఏడుస్తూ, అది కాదురా, నన్ను క్షమించు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని నాకు తెలియదు అని ఆవిడ ఏడుస్తూ అంటుంటే ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి, బాధపడకు అత్తమ్మా అని ఆద్య అంటుంటే అప్పటి వరకు కొడుకు గురించి ఆలోచించిన విమల గారు గౌతమ్ గురించి చెప్పనందుకు ఆద్య మీద పట్టరాని కోపం వచ్చేసరికి కోపంగా ఆద్య చెంప మీద కొడతారు. విక్రమ్ మౌనంగా చూస్తూ నిలబడితే గౌతమ్ మాత్రం అమ్మా అని ఆ రూమ్ మొత్తం అదిరేలా అరవడంతో బయట నిలబడి ఉన్న నర్స్ కంగారుగా రూంలోకి వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, మీరు ఇలా అరవకూడదు అని నర్స్ చెప్పడంతో అక్కడ కొంచెం సేపు మౌనం రాజ్యం ఏలడంతో విక్రమ్ ఆద్య వైపు సూటిగా చూస్తూ, నీకు అన్నయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా ప్రశ్నిస్తాడు. ఆద్య విక్రమ్ అరుపులకి భయంగా, అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది అని ఏదో చెప్పేంతలో విక్రమ్ తన ముందుకు 2 అడుగులు వేసేసరికి గౌతమ్ కోపంగా, అక్కడే ఆగు విక్రమ్, ఇంకొక అడుగు తన దగ్గరికి వేయాలి అని చూస్తే నువ్వు నా తమ్ముడివి అని కూడా నేను చూడను అని గౌతమ్ కోపంగా అరుస్తాడు. ఆద్య కంగారుగా, ప్లీజ్ గౌతమ్ బావా, మీరు సీరియస్ అవ్వద్దు, మీరు కొంచెం కూల్గా ఉండండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆద్య ఎంత చెప్తున్నా విక్రమ్ ప్రవర్తనకి గౌతమ్కి పట్టరాని కోపం వస్తుంది. ఎంత చెప్తున్నా గౌతమ్ వినిపించుకోకపోవడంతో నర్స్కి కంగారుగా అనిపించి విరాజ్ దగ్గరికి వెళ్ళి, సార్ అని అక్కడ జరిగింది మొత్తం చెప్పేసరికి విరాజ్ కోపంగా పిడికిలి బిగించి, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా అని చెప్పి విరాజ్ ఇంకొక నిమిషం అక్కడ ఉండకుండా గౌతమ్ రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్తాడు. విరాజ్ రూమ్లోకి వచ్చేసరికి అక్కడ జరుగుతుంది చూసి అక్కడే ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. ఆదిత్య ఆఫీస్లో ఉండగానే మేనేజర్ తనకి ఆద్య డీటెయిల్స్ ఇవ్వడంతో అతను ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని అనుకి ఆఫీస్ మీటింగ్ అని చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు. అను కూడా ఆదిత్యని పెద్దగా పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ అందరూ పబ్లో ఎంజాయ్ చేస్తుంటే తను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అను ఫ్రెండ్స్, ఏంటి అను, మీ బావని పెళ్లిపీటల వరకు తీసుకొని వచ్చి చేసుకోకుండా ఇక్కడికి వచ్చేసావు, ఇప్పుడు ఆదిత్య నిన్ను వదిలేసి వేరే ఒక అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తావు అని ఫ్రెండ్ అడిగేసరికి అను కోపంగా ఆ అమ్మాయి చెంప మీద కొట్టి, ఎలా కనిపిస్తున్నానే నేను నీకు? అయినా నేను వాడి అందం చూసి ఇక్కడికి రాలేదు, ఆస్తి చూసి వచ్చాను. ఆస్తి నా పేరు మీద రాయించుకున్న తర్వాత నేనే వాడిని నా జీవితంలో నుంచి గెంటేస్తాను అని అను కోపంగా డ్రింక్ సిప్ చేస్తుంది. ఆదిత్య గురించి అను ఫ్రెండ్స్ అందరికీ ముందే తెలియడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా పార్టీ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అను కొట్టిన అమ్మాయి మాత్రం మాట్లాడిన ప్రతి మాట వీడియో తీస్తుంది. సైట్లో ఉన్న ఆదిత్య, ఇంకొక 1 అవర్లో నీ పక్కన ఉంటాను బేబీ, నీ అందం నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నిన్ను ఎప్పుడెప్పుడు నా దగ్గరికి చేర్చుకోవాలని ఆరాట పడుతున్నా అని ఆదిత్య మనసులో అనుకుంటూ కాలాన్ని గడిపేస్తూ కల్లో విహరిస్తూ ఉంటాడు. మరొక పక్క హాస్పిటల్లో విక్రమ్ ఎప్పుడైతే ఆద్య దగ్గరికి అడుగులు వేశాడో గౌతమ్ తన చేతికి పెట్టిన డ్రిప్స్ పీకేసి కోపంగా విరాట్కి అడ్డు నిలబడి, విరాట్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తన మీద చేయి చేసుకోవడానికి నీకు ఏం అర్హత ఉంది అని గౌతమ్ కోపంగా అరిచేసరికి విక్రమ్ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఆద్య చేయి పట్టుకుని విసురుగా తన దగ్గరికి లాక్కొని, చెప్పవే, నాకు ఏం రైట్ ఉందో చెప్పు అని కోపంగా విక్రమ్ అంటుంటే, బావా ప్లీజ్ చెయ్యి వదులు, ఇక్కడ గొడవ చేయకు, ఇది హాస్పిటల్ అని ఆద్య విక్రమ్ చేతిలో నుంచి తన చేతిని గుంజుకుంటున్నా అతను ఏమాత్రం పట్టు విడవకుండా ఆద్యని మరింత దగ్గరికి లాక్కొని, చెప్పు అని అరిచేసరికి అప్పుడే రూమ్ దగ్గర నిలబడి చూస్తున్న విరాజ్కి కోపం వచ్చి, స్టాప్ ఇట్ అని కోపంగా అరుస్తాడు. విక్రమ్ పక్కకి చూస్తూ విరాజ్ వైపు కోపంగా చూసి, నీకేంట్రా ప్రాబ్లం అని విక్రమ్ అరిచేసరికి ఆద్య భయంగా విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ రూమ్లోకి వచ్చి కోపంగా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? మీకు ఏమైనా గొడవలు ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి, ఇలా హాస్పిటల్లో కాదు. అయినా ఇది నా హాస్పిటల్, నా హాస్పిటల్లోకి వచ్చి నువ్వు నన్ను మాట్లాడేది ఏంట్రా? గెట్ లాస్ట్ అని విరాజ్ కోపంగా అరిచేసరికి విక్రమ్ అతని చేతి పిడికిలు బిగించి, యూ అని విరాజ్ కాలర్ పట్టుకుంటాడు. ఆద్య భయంగా, బావా ఏం చేస్తున్నావు, ప్లీజ్ అతనిని వదిలే అని ఆద్య ఎంత చెప్తున్నా విక్రమ్ వినిపించుకోకుండా, చెప్పురా అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఇందాక ఆద్యతో విరాజ్ మాట్లాడడం నచ్చక అది గుర్తుకు వచ్చి
ఆద్య మీద కోపంతో రగిలిపోతూ విక్రమ్ అరుస్తాడు. బావా ప్లీజ్, హాస్పిటల్లో గొడవ చేయొద్దు అని ఆద్య ఎంత చెప్తున్నా విక్రమ్ వినిపించుకోకపోగా విరాజ్తో గొడవ పడుతున్నందుకు ఆద్య ఇలా రియాక్ట్ అవ్వడం నచ్చక విక్రమ్ కోపంగా ఆద్య చెంప మీద లాగి పెట్టి కొడతాడు. ఆద్య కింద పడిపోతుంది ఏమో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని నా చెంపకు చేయి పెట్టుకుని ఉంటే కింద పడకుండా 2 చేతులు తన్ని బలంగా పట్టుకుంటాయి. తనని పట్టుకుంది. ఒక్క నిమిషం విక్రమ్ ఏమో అని సంతోషపడిన ఆద్య కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తను విరాజ్ చేతిలో ఉండడం చూసి విక్రమ్ కోపంగా ఆద్య అని ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు. ఆద్య భయంగా అది కాదు బావా, అది ఏదో చెప్పేంతలో విరాజ్ చేతిలో నుంచి విసురుగా పక్కకి లాగి పడేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యను ముట్టుకుంటావు అని కోపంగా అరుస్తూ చెంప మీద కొట్టడానికి ఈసారి విక్రమ్ ఎత్తుతాడు. ఈసారి విక్రమ్ చెంప పగులుతుంది. విక్రమ్ కొట్టింది ఎవరో అర్థం కాక పక్కకి చూసేసరికి గౌతమ్ కోపంగా నిప్పులు చెరిగే కళ్ళతో ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమే కాకుండా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ మీద చెయ్యెత్తడానికి నీకు ఎంత ధైర్యం రా, అసలు ఇదేనా కారణం, ఇవే నేర్పించావా వీడికి అని విమల గారి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు. ఆద్య ఏడుస్తూ కింద పడేసరికి గౌతమ్ తనని పైకి లేపి ఇలాంటి వాళ్ళకి నిజం చెప్పినా నమ్మరు, అందుకే అది నిజం చెప్పడానికి కూడా వెనకాడింది, ఇలాంటి రాక్షసుల మధ్య అది ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికిందో ఏంటో అని ఆద్య వైపు బాధగా చూసి నన్ను క్షమించరా, నేను చేసిన తప్పుకి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తున్నావు అని గౌతమ్ బాధగా అనేసరికి ఆద్య కన్నీళ్లు తుడుచుకొని చిన్న చిరునవ్వుతో అయ్యో అవేం మాటలు బావా, ఇది నా కుటుంబం కాదా అని ఆద్య అనేసరికి గౌతమ్ ఆద్య వైపు బాధగా చూస్తూ వీళ్ళు ఇంత నరకం పెడుతున్నా ఎలా ఇదంతా తట్టుకుని ఉన్నావురా, నిజంగా నేనే కనుక కోమాలో లేకుండా ఉండి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, అలాగే నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ పెళ్లి జరిగేది అని గౌతమ్ అంటున్నా మరుక్షణమే విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. గౌతమ్ విరాజ్ వైపు తిరిగి క్షమించండి డాక్టర్, నా తమ్ముడు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని గౌతమ్ అనేసరికి అయ్యో పర్వాలేదు గౌతమ్ గారు, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు రెస్ట్ చాలా అవసరం అని గౌతమ్ని చెక్ చేసి విరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే గౌతమ్ విమలా గారి వైపు కోపంగా చూస్తూ ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు, బాబుని తీసుకుని వెళ్ళు, హాస్పిటల్లో ఉండడం అంత మంచిది కాదు, నేను డిశ్చార్జ్ అయిన తర్వాత బాబుని ఆద్యని తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని గౌతమ్ చెప్పి విమల గారిని అక్కడి నుంచి పంపించేస్తాడు. విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. విక్రమ్ కోపంగా కార్ డ్రైవ్ చేస్తుంటే ఆద్య భయంగా ప్లీజ్ స్పీడ్ తగ్గించు బావా, నాకు భయంగా ఉంది అని ఆద్య అరుస్తున్నా తన అరుపులు పట్టించుకోకుండా విక్రమ్ కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ తన ఇంటికి కాకుండా తను ఉండే ఫ్లాట్ కి తీసుకుని వెళ్తుంటే ఆద్య వెన్నులో వణుకు పుడుతుంది. బావా భయంగా ఉంది, ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దింపవా, బాబు ఒక్కడే ఉంటాడు, లేదంటే హాస్పిటల్లో దింపు, బావ దగ్గర ఉంటాను అని ఆద్య ఏడుస్తున్నా విక్రమ్ తన ఏడుపు ఏమాత్రం పట్టించుకోకుండా విక్రమ్ కోపంగా కార్ దిగి ఆద్య వైపు డోర్ తీసి దిగు అని అరుస్తాడు. ఆద్య ఏడుస్తూ వద్దు బావా నేను రాను, ప్లీజ్ నాకు భయంగా ఉంది అని అంటున్న విక్రమ్ తన మాటలు పట్టించుకోకుండా ఆద్యని ఎత్తుకొని లిఫ్ట్ వైపు అడుగులు వేస్తాడు. ఆద్య ఎంత గింజుకున్నా విక్రమ్ చేతిలో నుంచి ఇంచు కూడా కదలలేకపోవడంతో నిస్సహాయంగా అలానే ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ విడిగా ఉంటేనే తనపై మృగంలా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు కోపంతో ఉండి తన్ని ఏం చేస్తాడో అని భయంతో ఆద్య తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఉంటే లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో తన గుండె వేగం మరింత కొట్టుకుంటుంది. ఆద్య తీసుకొని లిఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అది క్లోజ్ అవ్వడంతో విక్రమ్ ఆద్యని కిందకి దించి తన వైపు సూటిగా చూస్తే ఆద్య భయంగా ఒక మూలకి నిలబడి విక్రమ్ని చూస్తుంది. నిమిషానికి వాళ్ళు రావాల్సిన ప్లేస్ వచ్చేసరికి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో విక్రమ్ చేయి పట్టుకుని లాక్కుని వచ్చి తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి విసురుగా ఆద్యని లోపలికి నెట్టి విక్రమ్ డోర్లు క్లోజ్ చేసి షెడ్ బటన్స్ విప్పుతూ ఆద్య వైపు అడుగులు వేస్తాడు. కింద పడిన ఆద్య వెనక్కి జరుగుతూ ప్లీజ్ బావా నేను ఏ తప్పు చేయలేదు, నిజం చెప్తున్నాను అని ఆద్య అంటుంటే విక్రమ్ ఆ మాటలు అనవసరం అనలేనట్టుగా తనని ఎత్తుకొని భుజం మీద వేసుకొని రూంలోకి తీసుకొని వెళ్ళి పడేసి తన మీదకు చేరుతూ చూస్తాడు. భయంగా బెదురుతూ నిజం బావా నాకేం తెలియదు ఆ రోజు అని ఏదో చెప్పేంతలో విక్రమ్ చేసిన పనికి ఆద్య గొంతు మూగబోతుంది. విక్రమ్ ఆద్య నోటి వెంట అసలు మాటలే వినకూడదు అన్నట్టుగా తన పెదవుల్ని ముద్దాడితే ఇష్టం వచ్చినట్లుగా తన పెదవులకి గాయం చేస్తూ
తన అణువణువుని స్పృశిస్తుంటే ఆద్య భయంగా విక్రమ్ నిన్ను దూరం పెట్టాలి అని చూస్తున్నా అది తన వల్ల కాక విక్రమ్ తన శరీరం మీద చేస్తున్న గాయాలకు ఆద్య స్పృహ తప్పుతుంది. విక్రమ్ అసహనంగా ఆద్య నుండి దూరం జరిగి వాటర్ తీసుకుని వచ్చి తన ఫేస్ మీద కొట్టేసరికి భయంగా పైకి లేచి కూర్చుంటే విక్రమ్ తన వైపు చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తుంటే భయంగా ఏదో తప్పు చేసినట్లు తలదించుకునేసరికి విక్రమ్ తన వైపు చూసి నువ్వేమైనా మిస్టేక్ చేశావా అని విక్రమ్ కోపంగా అరిచేసరికి ఆద్య లేదు నేనేం తప్పు చేయలేదు అని తలబడుతూ చెప్పేసరికి మరెందుకు తలదించుకుంటున్నావు, నువ్వు ఏమి మిస్టేక్ చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు అని విక్రమ్ కోపంగా అరిచి ఆద్య మీదకి చేరిపోతుంటే ఆద్య 2 చేతులు జోడించి ప్లీజ్ అవసరమైతే నన్ను చంపే, ఇలా నన్ను రోజు నరకం చూపించి హింసించొద్దు అని ఆద్య చెప్పేసరికి విక్రమ్ ఆద్య వైపు వియర్డ్గా చూస్తాడు. రమ్య తన మనుషుల వైపు ఒకసారి చూసి తనని తీసుకొని నన్ను ఫాలో అవ్వండి అని రమ్య ముందు ఆగిన కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుంటే రమ్య మనుషులు తన వెనకే జానకిని తీసుకొని ఫాలో అవుతారు. జానకిని కొంచెం సేపటికి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. రమ్య అక్కడ ముందే అన్ని అరేంజ్ చేసి ఉండడంతో జానకి మత్తుమందు ఇచ్చి తన ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. జానకి స్పృహలో లేకపోవడంతో పైగా తనకి ఏం చెప్పకుండా హాస్పిటల్కి తీసుకుని వచ్చేసరికి పాపం జానకి ఏం తెలియదు. డాక్టర్స్ జానకి ఫేస్కి సర్జరీ చేసి బయటకు వచ్చి సక్సెస్ మేడం, కాకపోతే మీరు తన ఫేస్ చూడడానికి కొన్ని రోజులు పడుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో రమ్య ఓకే ఇప్పటికే అయితే సర్జరీ కంప్లీట్ కదా అని రమ్య తనని వెంటనే డిశ్చార్జ్ చేయండి అని డాక్టర్స్కి చెప్పేసరికి డాక్టర్స్ ఆశ్చర్యంగా రమ్య వైపు చూస్తారు. డాక్టర్స్ కంగారుగా మేడం ఇంకా తను నార్మల్ అవ్వలేదు, అప్పుడే డిశ్చార్జ్ ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతుంటే రమ్య కోపంగా వాళ్ళ వైపు చూసి నేను ఎలా చెప్తే అలా జరగాలి, తన గురించి నాకేంటి, నేను చెప్పిన పని జరిగిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య డాక్టర్స్ చెప్తున్నా వినిపించుకోకుండా తన మనుషుల వైపు చూసేసరికి వాళ్ళు జానకిని తీసుకొని వస్తారు. రమ్య డాక్టర్కి లక్షల మోతాదులో వాళ్ళకి డబ్బు చెల్లించి జానకిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. రమ్య కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగడంతో తన వెనకే వచ్చిన మనుషులు జానకిని తీసుకుని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ రమ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన వెనకే వచ్చిన మనుషుల చేతిలో ఉన్న జానకిని ఎవరో అనుకుని జానకిని తీసుకుని వెళ్ళి రూమ్లో పడుకోబెట్టండి అని రమ్య వాళ్ళకి చెప్పేసరికి తన మనుషులు జానకిని రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చేస్తారు. రమ్య అందరి వైపు చూస్తూ చూడండి తను నా ఫ్రెండ్, తనకి యాక్సిడెంట్ అయింది, అలాగే తనను మీరు ఎవరు కదిలించొద్దు, నేను చెప్పే వరకు మీరు తనతో మాట్లాడొద్దు, ఇది నా ఆర్డర్ కాదు, సాకేత్ ఆర్డర్ కూడా ఇదే అని చెప్పి రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమ్య చెప్పిన మాటలు అసలు వాళ్ళకేం అర్థం కాక అలానే చూస్తూ ఏమండి ఒకసారి సాకేత్కి కాల్ చేయండి, ఎందుకు రమ్య ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు, ఎవరైనా ఇంటికి తీసుకుని వచ్చి ఏంటి ఇదంతా నాకు పిచ్చి పట్టేలా ఉంది అని ఆవిడ అనేసరికి ఇప్పుడు చేస్తున్నా అని సాకేత్ వాళ్ళ నాన్నగారు సాకేత్కి కాల్ చేసి సాకేత్ అని జరిగింది మొత్తం చెప్తే నాన్న రమ్య ఏం చేసినా మీరు తనకి ఎదురు చెప్పకండి అని సాకేత్ ఒక్క మాటతో కాల్ కట్ చేసేసరికి ఆయన దిగులుగా కూర్చొని జానకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడు కేవలం రమ్య మాటకి తప్ప మన మాటకి విలువ ఇవ్వట్లేదు, ఏమైనా ఈ ఇంటి మహాలక్ష్మిని మనం కోల్పోయాం అని ఆయన బాధగా అంటుంటే నిజమే అండి, దేవత లాంటి కోడల్ని అనరాని మాటలు అని బాధ పెట్టాను, ఇప్పుడు ఈ వచ్చిన రమ్య మనకి కోడలు కాదు కదా, కనీసం బయట అమ్మాయిలా కూడా ప్రవర్తించదు అని ఆవిడ బాధగా అనుకుని జానకి గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాత్విక్ రమ్యకి కాల్ చేసి ఏం జరిగింది అని అడిగితే తను జస్ట్ నా ఫ్రెండ్, యాక్సిడెంట్ అయింది, అందుకే ఇంటికి తీసుకుని వచ్చాను, వాళ్ళతో చెప్పాను కదా, అయినా నీకు కాల్ చేశారా అని రమ్య చిరాగ్గా అంటుంటే జస్ట్ లీవ్ దట్ రమ్య, ఏదో ఐడెంటిఫై కోసం చేసి ఉంటారు, ఎక్కడున్నావు, డిన్నర్కి వెళ్దామా అని సాకేత్ అడిగేసరికి నాకు ఇప్పుడు వీలు పడదు సాకేత్ అని రమ్య ఒక్క మాటతో చెప్పి కాల్ కట్ చేస్తుంది. సాకేత్ భార్య జానకి అయితే మరి రమ్య వాళ్ళ జీవితంలోకి ఎలా అడుగుపెట్టింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.